మూడవదిగా పరిశుద్ధాత్మ పరిచర్య. ఈ పరిచర్య 2 భాగాలు. ఆ 2 భాగాలే ఇప్పుడు మనం చదివాం. ఏమిటా 2 భాగాలు? 2 రకాల ప్రక్షాళన, 2 రకాల అభిషేకం. ఏమిటయ్యా అనంటే, మనకు క్రొత్త మనసు రావాలి, మనము క్రొత్త మనిషిగా మారాలి. ఆమేన్. అందరు చేతులెత్తి చెప్పగలరా? బ్రదర్స్ అందరు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. న్యూ హార్ట్, న్యూ మ్యాన్. అందుకని ఈ అభిషేకానికి 2 పాలు. ఎలీషా అంటారు 2 అంతల అభిషేకం కావాలి. ఈ 2 అంతల అభిషేకం 2 రకాల పరిచర్య. ఒకటి స్నానం, ఒకటి పానం. దైవజనుడు రాస్తున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం ముగించేస్తున్నాను. ఆ మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమై. అక్కడ 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, ఒక్క ఆత్మను పానం చేసితిమి. అందరూ ఒకసారి నా వైపు చూడండి. బాప్తిస్మము అనగా స్నానం, జ్ఞాన స్నానం అంటారు. ఒక్క ఆత్మ యందు స్నానం, ఒక్క ఆత్మను పానం. నాతో కలిసి చెప్పండి, స్నానం, పానం. మరొకసారి చెప్పండి, స్నానం, పానం. స్నానం శరీరాన్ని తడుపుతుంది, పానం లోపల తడుపుతుంది, మనస్సులోకి, హృదయంలోకి దిగిపోతుంది. అంటే లోపల ఒక ప్రక్షాళన, బయట ఒక ప్రక్షాళన. ఆయన నీతో ఉంటాడు, ఆయన నీలో వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు ప్రభు చెప్పిన ఈ 2 మాటలు, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో వస్తాడు. మీతో దేహం, మీలో హృదయం. వారి హృదయంలోనికి దిగి వచ్చిన అభిషేకం అంటాడు. తర్వాత వారి తలల మీదికి వ్రాలిన అభిషేకం అంటాడు. అంటే శరీరంపై ఒక అభిషేకం, హృదయంలో ఒక అభిషేకం. ఎందుకయ్యా ఈ 2 పాలు అంటే, శరీరం మారాలి, హృదయం మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన మనసు భయంకరమైనది. మన మనసు ఎలాంటిదో టైం వస్తే కానీ మనకే తెలియదు. స్తోత్రం. ఎప్పుడైనా అనుభవించారా? కొన్నిసార్లు మన మనసు ఏంటో మనకే తెలియని సందర్భాలు కూడా వస్తాయి. నేను ఇంత భయంకరమైన మనసు నాకుందా అని డౌట్ కూడా వచ్చేస్తుంది. అసలు నీ మనసు నీకే అర్థం కాదు. 25 సంవత్సరాలు కాపురం చేసిన భర్త అంటాడు, ఈమె నాకు ఇంకా అర్థం కావట్లేదు అంటాడు. 25 సంవత్సరాలు కాపురం చేసి. మనసు అందరికీ అర్థం కాదు. ఈ మనసు భయంకరమైంది. మనుషుల హృదయం ఘోరమైన వ్యాధి కలది, దీన్ని ఎవ్వరు గ్రహించలేడు అంటాడు. ఇలాంటి భయంకరమైన మనసు మనది. పుట్టిన బిడ్డకి పాపం చేయడం నేర్పనక్కర్లేదు. పాపంతోనే పెరుగుతుంది బిడ్డ, పాపంతోనే పెరుగుతుంది. సమాజం చుట్టూ ఉండుట వలన చెడిపోలే బిడ్డ, జన్మంలోనే పాపం ప్రవేశించింది. దాని జన్మ పాపం అంటారు. పుట్టిన బిడ్డ అపము శుభం ఎరగనప్పుడే స్వభావం డిఫరెంట్గా ఉంటుంది. చూస్తూ ఉంటారా? ఒకరిని కొట్టుకోవడం, గిల్లుకోవడం పసితనం అనుకుంటారు, అదొక స్వభావం. చిన్నోనికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి, ప్యాకెట్ ఇవ్వండి, అందులో ఒక్క బిస్కెట్ మీరు అడిగి చూడండి, ఇస్తాడా? ప్యాకెట్ నేనే కదరా ఇచ్చాను, అందులో ఒక్క బిస్కెట్ ఇరా, నాది అంటాడు. వాడికి ఎవరు నేర్పించాడు? జన్మ పాపం. ఆ పాపం ఇంతవరకు పోవట్లే. దేవుడు మిమ్మల్ని క్షమించును గాక. నాది అంటాడు. మొత్తం వాడుకుందామన్నా.
జన్మ పాపం, ఇది స్వభావం. ఈ స్వభావాన్ని మార్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. జన్మ పాపం, స్వభావం, దాన్ని మార్చాలి. మనసు మారాలి, శరీరం మారాలి. శరీరం మారి ప్రజల మధ్యలోనూ అగుపరచబడినప్పుడు మారిన మనసు, శరీరం ఒక రిఫ్లెక్షన్గా కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన నడక, మన మాట, మన పద్ధతి, మన ప్రవర్తన అన్నీ మారిపోవాలి. ఇంతకుముందులా మాట్లాడకూడదు. ఇంతకుముందు గాయపరిచేటట్లుగా మాట్లాడాం, మానేసాయి. ఇంతకుముందు కోపంగా మాట్లాడేటోడివి, మానేసాయి. ఇంతకుముందు కక్ష మనసులో పెట్టుకునేవాడివి, మానేసాయి. ఇంతకుముందు నీది క్షమించలేని మనసు, మానేసాయి. మనసు మారిపోవాలి, మనిషి మారిపోవాలి. ఎందుకో తెలుసా? క్రీస్తులకు కలిగిన ఆ మనసు అన్నాడే, అది మనందరికి ఎందుకు రావాలో తెలుసా? ఇప్పుడు మనసు మారితే రేపు రూపాంతరంలో మన శరీరాలు మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. అది టోటల్గా మారిపోతుంది. యేసు ప్రభులా మారిపోతాం. దానికన్నా ముందుగా మన శరీరం మారాలి, మనస్సు మారాలి. హృదయ శుద్ధి ఉంటే చాలయ్యా, శరీరం ఎలా ఉంటే ఏంటి అని ప్రశ్నించేవారు చాలామంది. అందుకనే చాలామంది రంగురంగుల బట్టలు వేసుకోవటానికి ఇష్టపడతారు. ఎందుకు? ఇది నాకు మ్యాచ్ అవుతుంది, ఇది నాకు బాగుంటుంది, ఇది నాకు అందంగా ఉంటుంది, ఈ కలర్ అయితే నాకు సెట్ అవుతుంది. ఎందుకు నువ్వు కలర్ని కోరుకున్నావు తెలుసా? అది నాకు బాగుంటుంది అని నువ్వు ఫీలింగ్. నీకు కొంచెం లోతులో వెళ్తున్నాను, వినండి. కన్క్లూషన్, సమర్పణ బోధ చేస్తున్నాను, వినండి. నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను అందంగా ఉండాలి, 10 మంది నేను మెచ్చుకోవాలి, నేను ఎవరు చిన్న చూపు చూడకూడదు అంటే నీలో ఉన్న మనసు ఏంటో తెలుసా? ఐ వాంట్ టు బి బ్యూటిఫుల్. ఎదుటి వాని పట్ల నేను అందంగా కనిపించాలి. అందుకే మనం అలంకరించుకుంటాం. అందుకే మనకి లేనిపోని సొగసు, అందుకే మనకి కలర్ మీద మనసు. ఆ కలరే నాకు కావాలి, ఆ కలర్ లేకపోతే అసలు ఏమొద్దు. రైట్? ఎందుకయ్యా నీ కలర్ మీద అంత అభిప్రాయం? ఇది నాకు నచ్చుతుంది, ఇది నాకు బాగుంటుంది. నేను అంటున్నాను, ఆ అభిప్రాయమే చచ్చిపోవాలి. సమర్పణ బోధ. నాకు నచ్చింది కాదు ఇప్పుడు ముఖ్యం. నేను నల్లని దాననైనను, నేను సౌందర్యవంతురాలను. ఈ సౌందర్యం నీ వలన కలిగిన సౌందర్యం కాదు, ఇది యేసయ్య సౌందర్యం నువ్వు ధరించాలి. అప్పుడు నువ్వు రాకులు ఎత్తబడతావు. తండ్రి దీవెన కావాలంటే యాకోబుగా పోకూడదు, ఏసావు డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. తండ్రి తడివి చూస్తాడు. ఏ డ్రెస్ ఇది? ఏసావు డ్రెస్. ఓకే, నేను ఆస్వాదిస్తున్నాను. మనముగా వెళ్తే తండ్రి ఆస్వాదించాడు. మనం యేసయ్య డ్రెస్ వేసుకొని వెళ్తే నా తండ్రి ఆస్వాదిస్తాడు. ఆ సౌందర్యం మనకు రావాలి. ఆమేనండి గట్టిగా. కనుక నీ ఇష్టం అది చచ్చిపోవాలి. ఇదే బలిపీఠ జీవితం, ఇదే సజీవ యాగంగా సమర్పించుకునే జీవితం. అందుకే అలంకరణ ఖండిస్తున్నా. కెరూబులు ఎవరో తెలుసా అండి? పర్ఫెక్ట్ బ్యూటీ. They were made, created with perfect beauty. చూడ అందం కలిగిన వారు కెరూబులు. కానీ వారు ప్రభుని ఆరాధించేటప్పుడు ఎలా చేస్తారో తెలుసా? తమ ముఖాలు మూసేస్తారు. మా అందం చూడవద్దు, మా సౌందర్యం చూడవద్దు, మమ్మల్ని చూడవద్దు, దేవుణ్ణి మీరు చూడండి. ఆమేనంటారా గట్టిగా? అందరు చప్పట్లతో దేవుని గణపరుస్తామా? పాఠం ఏమిటంటే, నీ దేహం దేవుని ఆలయం. ఆమేనండి. నీ హృదయం దేవుని ఆలయం. లోపల మందిరం, బయట మందిరం. ఇది దేవుని ఆలయం అన్నప్పుడు ఈ దేహముతో నిన్ను నీవే మహింపరచుకోవాలా, దేవుని మహింపరచాలా?
చెప్పాలి గట్టిగా. వాక్యం చెప్తున్నా వినండి. ఎవరిని మహింపరచాలి నీ దేహంతో? దేవుణ్ణి. అప్పుడు నీకెందుకు కలర్, నీకెందుకు ఇష్టమైన డిజైన్? ఈ బాడీతో నువ్వు దేవుని మహింపరచాలి కదా. మరి దేవుని మహింపరచాలి. అప్పుడు దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుని ఇష్టం ఏమిటి? అది నీ ఇష్టంగా మారాలి. నేను ఎప్పుడు అందరితో అంటున్నాను, నన్ను ప్రేమిస్తే సరిపోదు, నా ఇష్టం మీ ఇష్టంగా మారాలి. నాకు దగ్గరగా ఉన్నవారు నా స్వభావం కలిగి ఉండాలని నేను కోరుకుంటాను. నాకు దగ్గరగా ఉండి వ్యతిరేకంగా మీరు ఉండకూడదు. నాకెంత దగ్గర అవుతారో, నేను ఎట్టి స్వభావం కలిగి ఉంటున్నానో మీరు ఎట్టి స్వభావం కలిగి ఉండాలి. దేవుని సమీపించే ప్రతి వాడు కూడా దేవుని లాంటి వారిగా ఈ లోకంలో బ్రతకాలి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయనకి ఇష్టము మన ఇష్టంగా మారాలి. ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడయ్యా? వైట్ డ్రెస్ వేసుకున్నాడు. దగ్గరున్న దేవదూతలకు ఏ డ్రెస్ ఇచ్చాడు? చెప్పండి, చెప్పాలి, మీరు నోటితో చెప్పాలి. ఇప్పుడు విడిచిపెట్టేది లేదు. స్తోత్రం. దేవదూతలకు ఏ డ్రెస్ ఇచ్చాడు? రేపు పెళ్లి కుమార్తె ఏ డ్రెస్ వేసుకోబోతుంది? రేపు పెళ్లి కుమార్తె ఎత్తబడేటప్పుడు, ప్రభా నాకు వైట్ ఇష్టం లేదయ్యా, వైట్ ఉంటేనేనా? ఈ వైట్ వేస్తేనే దేవుడు అంగీకరిస్తాడా అని కాకుండా, ప్రభా నాకు వైట్ ఇష్టం లేదయ్యా, నాకు రెడ్ కలర్ ఇష్టం, నాకు రెడ్ అయ్యా అంటే రెడ్ లేదయ్యా, ఓన్లీ వైటే. స్తోత్రం. పరలోకమంతా కోట్లాది దేవదూతలు, కోట్లాది పరిశుద్ధులు తెల్లని బట్టలు ధరించి వారై ఉంటారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. పరలోకంలో ఒక్క కలర్ డ్రెస్ కనిపించదు, ఒట్టు. స్తోత్రం. చెప్పండి, పరలోకంలో ఒక్క కలర్ డ్రెస్ కనిపించదు. అలాగని మిమ్మల్ని మార్కెట్లో కూడా కలర్ డ్రెస్, వైట్ డ్రెస్ వేయమనట్లేదు. కనీసం ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు ఒక యూనిఫామ్గా వేసుకోండి. స్కూల్కి యూనిఫామ్ వేసుకొని పోతారుగా, ఒక ఫ్యాక్టరీకి యూనిఫామ్ వేస్తారుగా, ఒక కాలేజీకి యూనిఫామ్ వేస్తారుగా, మరి చర్చికి ఒక యూనిఫామ్ వేసుకొని రండి. అందరూ తెల్ల బట్టలు కుట్టుకోండి, అలవాటు చేసుకోండి. ఎందుకంటే రేపు పరలోకంలో వైట్ డ్రెస్సే. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఇట్టి కృపలు దేవుడు మన జీవితాల్లో విస్తరించునుగాక. తండ్రి పరిచర్య, యేసయ్య పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, ఈ మూడు పరిచర్యలు మనం జరగాలి. జరుగుతుంది ఎలా తెలుస్తుంది? దేవుని భయంతో ఉండవు. జరుగుతుంది ఎలా తెలుస్తుంది? నేను నా కొరకు కాదు, ఇతరుల కొరకు జీవించాలి. ఇతరుల కొరకు. నేను ఎవరి కొరకు? దేవుని మహిమ కొరకు బ్రతకాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ పరిచర్య. లోపల మారాలి, శరీరము మారాలి. స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి.